ఎప్పుడైనా నోటికి తీపి తినాలి అనిపిస్తే, పిల్లలు ఎప్పుడైనా తీపి తినాలని అడిగినా, నూనె, నెయ్యి వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే 10 నిమిషాల్లో ఇలా స్వీట్ చేయండి. నోట్లో వెన్నలా కరిగిపోతాయి. అలాగే మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా చేసుకొని చాలా రకాల స్వీట్ రెసిపీస్‌ని పోస్ట్ చేశాను. ఛానల్‌ని చూసి మీకు వీడియోస్ గనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, మరిన్ని కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సీ జార్‌లోకి కప్పు నిండుగా పుట్నాలను తీసుకోవాలి. ఇవి వేయించినవే కాబట్టి వీటిని మనం తిరిగి వేయించుకోక్కర్లేదు. ఇలా ఒక కప్పు పుట్నాలను తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు జీడిపప్పు పలుకులనైతే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని అయితే తీసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో బాదాం, పిస్తాను కూడా తీసుకోవచ్చు. ఒకే డ్రై ఫ్రూట్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. లేదా అన్నీ కలిపి కొద్ది కొద్దిగా కూడా ఇందులో ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పుచ్చగింజలను కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి పొడి. మీకు బరకగా అస్సలు ఉండకూడదు. మీకు డౌట్‌గా అనిపిస్తే జల్లించుకుని కూడా తీసుకోవచ్చు. ఇందులోకి కప్పు నిండుగా బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్‌లో పంచదారను కూడా వేసుకోవచ్చు. పంచదార వేసుకుంటే ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. అరకప్పు ఎండు కొబ్బరి వేసుకుని బెల్లం ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ స్టేజ్‌లో మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే యాలకులను ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా ఇవన్నీ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చటి పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మరీ ఎక్కువగా పాలు పట్టవు. ఒక పావు కప్పు కన్నా చాలా తక్కువగా పాలు పడతాయి. పాలన్నీ ఒక్కసారిగా వేసుకుంటే పిండి లూజ్గా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ పిండిని టైట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకునే మిక్స్ని చాపింగ్ బోర్డ్పై వేసుకుని 1-2 నిమిషాల పాటు ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే స్వీట్ చాలా స్మూత్గా ఉంటుంది. వీటిని మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రోల్లాగా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వీటిని లడ్డూల్లాగా కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో ఈ స్వీట్ని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.